కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అది జగన్ టైంలోనే అమలు ప్రారంభించారు. అదే మెగా గ్లోబల్ ప్రారంభించిన దాన్ని కొనసాగిస్తున్నారు. దానికి వీళ్ళు నెర్వ్ సెంటర్ అని పేరు పెడతారు అంతే, అంత మించేం లేదు. అట్లాగే టెస్టులు వెళ్ళి చేయమని కూడా కేంద్రమే చెప్పింది. ప్రతి ఇంటికి టెస్టులు చేసి, ఇది నేనే వీడియో చేసేంతకుముందు నరేంద్ర మోడీ సర్కార్ చెప్పింది, దేశవ్యాప్తంగా అందరికీ ముందు జాగ్రత్తగా తీసుకుని ముందుగానే ఇక పైన కేర్ తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకుంది, నాకున్న నాకేంటంటే ఈ మెడికల్ వీటి మీద మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే నా జీవితంలో సంపాదించిన దాంట్లో 3 వంతులు హాస్పిటల్కి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అది అసలు అది లేకపోతే ఎట్టగా ఏం బతికే వాళ్ళం అర్థమయ్యేది కాదు. రకంగా ఈ సమాజానికి నేను థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే, ఈ యూట్యూబ్ లేకపోయి ఉంటే కనుక వాళ్ళని నేను చూసుకునేవాడిని కాదేమో, నా వల్ల కాదేమో, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టాల్సి వచ్చేది. ప్రైవేట్ ఆఫీసుల్లో పనిచేస్తున్నప్పుడు వచ్చే జీతాల్లో సగం సగం తీసుకెళ్ళి అట్లా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. లోన్స్ తీసుకుని మరి చేర్చాల్సి వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే 40,000 50,000 మినిమం, 2 లక్షల 3 లక్షలతో బయటికి రావడం. ప్రతి 3 నెలలకి 6 నెలలకి దాంట్లో అసలు ఎప్పుడు రూపాయి మిగులుతుందో ఎప్పుడు తెలిసేది కాదు. రూపాయి మిగలడం అన్న చరిత్రలో లేదు, అప్పులు పాలవడం. అదే సందర్భంలో వాళ్ళు చనిపోయారు, పోనీ అట్లాగనే ఏమైనా బతికించుకున్నామంటే ఏంటి అంటే వాళ్ళకి ప్రారంభ దశలో తెలిసి